పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిపోవడం వల్ల ఆయన నటించిన సినిమాల రిలీజ్ ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఖాతాలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి 3 క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇందులో 2 సినిమాలు ఇప్పటికే సెట్స్పై ఉండగా, మూడవ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాత్రం ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు. అయితే లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు విచ్చేశారు హరీష్ శంకర్. అయితే ఈవెంట్లో డ్రాగన్ దర్శకుడు తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, ఒకవేళ తాను సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ వాహనం పైభాగంలో ప్రయాణించే శక్తివంతమైన రీతిలో చూపిస్తానని అన్నారు. అయితే వెంటనే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తాను ఇప్పటికే ఇలాంటి సన్నివేశాన్ని రాశానని వెల్లడించాడు. హరీష్ శంకర్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీసాం. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ సీన్ షూట్ చేశాం అని తెలిపారు. అభిమానులు దీన్ని చిరులీక్స్ లాగానే హరీష్ లీక్స్ లాగా చూడవచ్చని హరీష్ పేర్కొన్నారు. మొత్తానికి హరీష్ శంకర్ ఈ సినిమాలో ఈ వార్తతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ ఒక్క ఎపిసోడ్ను సినిమాకే హైలైట్గా వచ్చేలా చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ లైఫ్లోనూ ఈ ఒక్క సీన్ వల్ల రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు వచ్చిందని, ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కావాలంటే ఈ సీన్ పవర్ఫుల్గా రావాలంటూ అభిమానులు కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగులు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ 2 పూర్తయితేనే గాని పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.